నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగరం 39వ డివిజన్ కార్పొరేటర్ కమాల్ బాషా కుమారుడు పీరుల్లాపై దాడి. ఇరు పార్టీల నేతల రాకతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు. సీమ జిల్లాల సాగునీరు అవసరాన్ని గుర్తించి ఆ దిశగా ప్రభుత్వాలు పని చేయకపోవడంతోనే ఈ ప్రాంత వెనుకబాటుతనానికి కారణం. చర్చా కార్యక్రమంలో రాయలసీమ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ ప్రతినిధుల వెల్లడి. తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకోవాలి. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతల హితువు. నవరత్నాలు అర్హులందరికీ ఇళ్లు పథకంలో భాగంగా అర్హులందరికీ ఇంటి పట్టాల పంపిణీ. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి రిజిస్ట్రేషన్ పత్రాలను అందించిన ఆర్డీఓ, ఇతర అధికారులు. కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఈరోజు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని 39వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కమాల్ బాషా కుమారుడు పీరుల్లా టీడీపీ మద్దతుదారుడు ఆరిఫ్ హత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. గత కొన్ని రోజులుగా కమాల్ బాషా ఆయన కుటుంబీకులపై సోషల్ మీడియాలో కించపరుస్తూ తప్పుడు పోస్టులు పెడుతున్నారు. వీటిని ప్రశ్నించడంతో కత్తితో దాడి చేయడంతో ఈ దాడిలో పీరుల్లాకు తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న నగర మేయర్ సురేష్ బాబు వైసీపీ కార్యకర్తలతో కలిసి తమ పార్టీకి చెందిన వ్యక్తిపై దాడిని నిరసిస్తూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అందుకు ప్రతిగా టీడీపీ కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కమాల్ బాషా మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడడంతో అలజడి సృష్టించేందుకు టీడీపీ మద్దతుల దాడి చేయడం జరిగిందన్నారు. ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు ఆ ప్రాంతానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు. గత 4 రోజులుగా టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి చేస్తున్న దుశ్చర్యలను గమనిస్తున్నామన్నారు. తమ పార్టీ నాయకులపై అకారణంగా దాడి చేయడం దారుణమన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆయన తెలిపారు. దీంతో పోలీసులు, అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. కొద్ది రోజులుగా కడప నగరంలో ఒక దుశ్చర్యకరమైన కార్యక్రమాలు చేస్తూ కడప నగర ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు, వాలంటీర్లకు మరియు అధికారులకు కూడా భయభ్రాంతులు చేసే ప్రయత్నాలు చేస్తున్న ఈ టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి మరియు శ్రీనివాసులరెడ్డి వీళ్లకు లోకల్గా ఎటువంటి ప్రజల ఆశీస్సులు కానీ ఎటువంటి మద్దతు లేకపోతే డబ్బులు ఇచ్చుకొని ప్రతి గల్లీలో, ప్రతి డివిజన్లో నీకు అంత ఇస్తా, ఇంత ఇస్తా అని మీరు కడప నగర ప్రజలు ఒకటి గమనించాల్సిన విషయం, వాళ్ళ వెనకల తిరుగుతూ ఉండేవాళ్ళు ఎవరన్నా ఒక్కరన్నా లోకలర్సా? ఒకడు ఎవడో చక్రాయపేట నుంచి వచ్చినోడంట రౌడీ షీటరు, ఒకడు ఎవడో గోటూరు వల్లూరు నుంచి వచ్చినోడంట, ఒకడు ఎవరో రాయచోటి లక్కిరెడ్డిపల్లి నుంచి వచ్చినోడంట. ఇటువంటి రౌడీ షీటర్లను ఎంబడి వేసుకొని 2-3 బండ్లలో వీళ్ళు తిరుగుతూ గత 4 రోజుల్లో 4 ఇన్సిడెంట్స్ చేయడం జరిగింది. అది ఏమనగా 31 డివిజన్లో వైసీపీ కార్యకర్తలు లేకపోతే లోకల్ ఎమ్మెల్యే ఆడ ప్రచారానికి పోయినప్పుడు వీళ్ళ స్టిక్కర్లు చించినారు అని చెప్పడం జరుగుతూ ఉంది. కడప నగరంలో ఇది ఏమైనా మొదటి ఎన్నికనా? కడప నగరంలో గత 50 ఏళ్లుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటువంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ఈ వాతావరణం రౌడీయిజం క్రియేట్ చేసే ప్రయత్నం ఈ మాధవిరెడ్డి మరియు శ్రీనివాసులరెడ్డి చేస్తున్నారు. వీళ్లకు ఈ సభాముఖం మీ యొక్క మీడియా ముఖంగా నేను నా కార్యకర్తల తరపున, వాలంటీర్ల తరపున ఖబర్దార్ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మీరు హద్దులు మీరుగా ప్రవర్తిస్తే
మేము దేనికైనా సిద్ధం. మేము మా నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడొద్దు, ఓపికగా ఉండండి అని చెప్తే మేము ఓపికగా ఉన్నాము. లేకపోతే మాకు ఇది కొత్త కాదు. మేము ఆరంభిస్తే మీరు వీధుల్లో కూడా తిరగలేరు. దాంతోపాటు మా 11వ డివిజన్లో మా వాలంటీర్ని పట్టడం జరిగింది. ఒక వాలంటీర్ ఏం చేస్తాడు? అతను ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ 10 మందికి మేలు చేస్తూ ఉంటే మీకు కడుపులో మంట పుట్టా ఉంది. ఆ చంద్రబాబు నాయుడు బొల్లి నాయుడుకి, ఈ శ్రీనివాసులు రెడ్డికి మరియు ఈ మాధవి రెడ్డికి మీకు అస్సలు గల్లీలో ఉండే డోర్ నంబర్లు తెలుసా? నాయకులు తెలుసా? మీకు ఏమైనా ఈ కడప గురించి తెలుసా? 39వ డివిజన్ అయినటువంటి కార్పొరేటర్ కమాల్ బాషా గారి ఆయన బట్టల మీద చూడండి రక్తపు మరకలు. ఆయన చూడండి, ఇదంతా అంతా రక్తపు మరకలు చూడండి. వీళ్ళ కొడుక్కి టీడీపీ గుండాలు ఆ జమీల్ అనే బ్యాచ్ ఈ శ్రీనివాసులు రెడ్డి వెనకల తిరిగే ఎవరో వాడు అమీర్నాథ్ రెడ్డి అని చెప్పి చక్రాయపేట అంట. అదే కాకుండా వీడు ఎవరైతే శివారెడ్డి అంట, అదే కాకుండా ఎవరు లక్కిరెడ్డి అండ్ అదర్స్, వీళ్ళందరూ వీళ్ళ కొడుకు మీద కత్తితో దాడి చేసి ఇప్పుడు రిమ్స్ లో ఉన్నాడు ఆ పిల్లోడు. దేవుడు అతన్ని, ఆ పిల్లోడి యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పి మేము దేవుడితో ప్రార్థిస్తూ, మాకు ఇది మా నాయకుడు ఈ కరప్షన్, ఇది ఏదైతే ఈ ఫ్రాక్షనిజం వదిలేయమంటే వదిలేయడమే తప్ప మేమేం మర్చిపోలేదయ్యా. శ్రీనివాసులు రెడ్డి, నువ్వు ఎక్కడికంటే అడిగిస్తాయి, నువ్వు ఏం చేస్తావు? నీ కాడ రెడ్ బుక్ ఏందేమో, మాకు రెడ్ బుక్కులు గ్రీన్ బుక్కులు అవసరం లే. సేరుగా నీ ఇంట్లోనే దూరుతాం, నీ ఇంటికే వస్తాం, నీ ద్వారకా నగర్ లో ఇంటికాడికి వస్తాం. నేను వచ్చేసరికి 2 టౌన్ ఏదో వాళ్ళు పర్సనల్ నైబర్సే అంట. వాళ్ళు ఏదో ఒక సోషల్ మీడియాలో ఒక అతను ఏదో ఒకటి వేస్తే దాన్ని వీళ్ళు పోయి క్వశ్చన్ చేయడము, దాన్ని ఏదో పొలిటిసైజ్ లాగా మాట్లాడుకోవడము, దాంతో సడన్ ప్రొవొకేషన్తో ఒక గలాట్ ఏదో జరిగింది. సో నేను వచ్చాను, ఇప్పుడే వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే చట్టపరంగా ఎవరు మిస్టేక్ చేశారు వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, తప్పకుండా కేసు నమోదు చేస్తాం. థ్యాంక్ యూ. టీడీపీ శ్రేణులు వచ్చారు, వైసీపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. గొడవ ఏం కాదు, వాళ్ళు పోలీస్ స్టేషన్ కాబట్టి వచ్చుంటారు, వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చుంటారు. కాబట్టి దాని మేరకు మేము వాళ్ళ నాయకులతో మాట్లాడి పంపించాము. కేసు నమోదు చేసి వాస్తవాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేస్తాం. థ్యాంక్ యూ. అనే వ్యక్తి ఇవ్వలేడు, డైరెక్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మన సారే ఇస్తాడు. అసలు ఆయన అది దుల్హన్ పథకం అనేది అబద్ధమే, ఇంకొకటి అబద్ధమే. ఆయన జమీల్ మాట్లాడుతున్నాడు, ఆయనకు ఏం తెలుసో అని మాట్లాడుతున్నాడో ఏం తెలియదని మాట్లాడుతున్నాడు తెలియదు. కానీ నన్ను ఊరికే వాళ్ళు కొట్టి ఏదేదో చెప్పాలని వాళ్ళు చెప్తున్నారు, అంతేగాని ఆడ దుల్హన్ పథకం కాదు, ఇంకొకటి కాదు. కత్తి తీసుకొని వచ్చి క్లారిటీగా వాళ్ళే నన్ను కొట్టారు. నేనైతే ఇక్కడ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, వచ్చి కావాలంటే చెక్ చేసుకోండి, ఎవడు కత్తి తెచ్చాడు, ఎవడు ఏంది అని. మేము మాట్లాడుతున్నాము, మాట పెరిగి ఆయన మమ్మల్ని తిట్టడం జరిగింది. ఆయన వాళ్ళే కత్తి తీసుకొని కొట్టారు. రండి, మా ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయి, మా ఇంటి ఎదురుగా చూపిస్తాం కావాలంటే. నాకు చెయ్యి కడుపుకు తగిలేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకొని నేను నా ప్రాణాలు నేను కాపాడుకున్నాను. నా భార్య ఉంది, చిన్న కూతురు ఉంది. నాకు ఏదైనా జరిగింటే ఎవరు శ్రీనివాసులు రెడ్డి వచ్చి కాపాడతాడా, చంద్రబాబు నాయుడు వచ్చి కాపాడతాడా? ఈయన జమీల్ ఆయన ఏదో నోరు ఉందని మాట్లాడుతున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటే ఆయన బాగుంటుంది, మాతో అసలు ఆయనకు అవసరం లేదు. వాళ్ళ అండాదండ చూసుకొని వీడు రెచ్చిపోయి మా మీద పోస్టులు చేసుకోండి, పార్టీ వరకు చేసుకోండి. ఇట్లా కత్తిలతో దాడి చేసేదేమన్నా మా మీద మాకు వచ్చి దాడి చేసేంత అవసరం మీకు ఏముంది? మేము మా పార్టీ అధికారంలో ఉందని చెప్తున్నారు కరెక్టే, మేము తీసుకొని పోయి పొడిచామా? మీకు చేసింది వాళ్ళు, చేసే గూండాయిజం రౌడీజం చేసేది మీరు, మళ్ళీ మాకు చెప్తున్నారు. మేము గూండాయిజం రౌడీజం చేయాలంటే మాకు అసలు మా ఫ్యామిలీ అది అట్లాంటిది కాదు, మా క్యారెక్టర్ అట్లా కాదు. మా నాన్నకి చెప్పడము
ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, 2 సంవత్సరాల నుంచి అది జరగడం జరిగింది. మీడియాకు నమస్కారము. ఈరోజు ఉదయము 9:30 గంటలకు మా ఎదురింటి పిల్లోడు 39 డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అంట. అతను మాకు ఇన్ఛార్జ్ అతనే ఉన్నా ఒకటే, వాడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా మాకేం ఇబ్బందిలే. వాళ్ళ పని వాళ్ళది, మా పని మాది. మేము పొద్దున్న లేచి మా పని మేము చేసుకొని పోయేవాళ్ళము. వాడు ఇంతకుముందు ఎన్నోసార్లు ఎన్నో పోస్టులు పెట్టినా మేము పట్టించుకోలే. కుక్కలు మరుదంటాలే, ఎందుకు లేని అనుకోలే. వాడు మా పిల్లలు నాకు ఎన్నోసార్లు చెప్పారు, వాడు పోస్టులు పెట్టి మమ్మల్ని అవమానం పడుతున్నాడు అది అంటే పోనీ లేని మేము సగ్గే ఉన్నా. ఈరోజు నా కొడుకు, చిన్న కొడుకు, ఏమయ్యా నువ్వు ఎందుకు ఇట్లా పోస్టులు పెట్టినావు, రోజు పెట్టావు నీకు చెప్పారంటే, మా ఇష్టం అదే మేము పెట్టుకుంటామని మా పిల్లల మీద గలాటకు పోయి ఇంట్లోంచి కత్తి తీసుకొని వచ్చి వాడిని పొడుస్తుంటే మా పెద్ద కొడుకు పోయి అడ్డపడితేనే చెయ్యికి దెబ్బ తగిలింది, గాయాలైనాయి. నేను పోయినాక లేదో నాకు రక్త గాయాలైనాయి, రక్తం అంతా. వాళ్ళు దౌర్జన్యం చేసి భయప్రాంతులు చేయాలా, రేపు ఎలక్షన్లు వస్తున్నాయి ఇదే రకంతో చేస్తున్నారు. ఈ వార్డులో మా డివిజన్లో 39 డివిజన్లో వచ్చి విచారించండి. ఎవరైనా కానీ మేము ఎటువంటి వాళ్ళము, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది తెలిసిపోతుంది. ఈరోజు నా కొడుకు అదృష్టము ఎట్లనో కడుపులో పడేయాల్సిన కత్తి చేయికి పడింది. వాళ్ళు కొందరు ఆటోకు ఏదో కడ్డీ ఉన్నది అది అంటారు. ఆ పోలీసు వాళ్ళు కూడా కత్తి తీసుకొని వచ్చారు, ఆ చాకు. అందరూ బాగా చూసినారు. వీధులు విచారించమనండి, సీసీ కెమెరాలు ఉన్నాయి. వాళ్ళ నాయన రాజాసాబ్ అనే ఆయన ఇంట్లో తీసుకొచ్చి ఇస్తే ఇద్దరు కలిసి నా కొడుకులకు పొడుచుపోయారు. నా కొడుకులు అదృష్టం బాగుండి ఏదో చెయ్యికి తగిలి రక్తగాయలైంది. దయచేసి ఇటువంటి మళ్ళా పునరావృతం కాకూడదని 307 బుక్ చేయాల్సిందిగా వానికి కోరుచున్నాము. రాయలసీమ జిల్లాల అభివృద్ధికి సాగునీరు అవసరాన్ని గుర్తించి ఆ దిశగా ఏ ప్రభుత్వం పని చేయకపోవడం ఈ ప్రాంతం వెనుకబాటుకు కారణమవుతుందని రాయలసీమ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయి. కడప నగరంలోని ఐఎంఏ హాల్లో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. మధ్యాంధ్రలో 32 లక్షల ఎకరాల సాగు యోగ్యమైన భూమి ఉంటే 24 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ప్రభుత్వాలు, రాయలసీమలో 90 లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంటే కేవలం 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం ఏ మేరకు సమంజసమని వారు ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధి కావాలంటే 4 దశాబ్దాలుగా నిర్మాణంలో ఉండి పూర్తి కాని వాటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి ఇబ్బందులు, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. రాయలసీమ ప్రజలు, ముఖ్యంగా కడప జిల్లాలోని ప్రజానికం ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గడచిన 10 ఏళ్లలో బడ్జెట్లో కోస్తా ప్రాంతానికి 85% నిధులు ఖర్చు పెడితే రాయలసీమ ప్రాంతానికి కేవలం 15% మాత్రమే నిధులు ఖర్చు చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఈ ప్రాంతం సస్యశ్యామలం కోసం చేపట్టిన తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా, వెలుగోడు ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం పాలన వికేంద్రీకరణ, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, బడ్జెట్లో అధిక నిధులు రాయలసీమకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి 2024 సార్వత్రిక ఎన్నికలు వస్తున్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ అంశాలను మర్చిపోయిన సందర్భంలో ఒక్కసారి రాజకీయ పార్టీలకు గుర్తు చేస్తూ రాయలసీమ హక్కులను, రాయలసీమకున్న స్థితిగతులను వారికి గుర్తు చేస్తూ రాయలసీమ కూడా కోస్తాంధ్ర ప్రాంతంతో సమాన అభివృద్ధి చెందడానికి కావాల్సిన అంశాలను మేనిఫెస్టోలో చేర్చండి అని చెప్పి డిమాండ్ చేయడం కోసం రాయలసీమలో ఉన్న వాస్తవ పరిస్థితులను కూడా తెలియజేస్తూ జనవరి 27వ తారీఖున నంద్యాలలో నిదర్శన దీక్ష ఏర్పాటు చేశాం. అదేవిధంగానే 4 జిల్లా కేంద్రాల్లో అక్కడ ఉన్న ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను పిలిచి వాస్తవ పరిస్థితులు ప్రాజెక్టులో ఎలా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ ఆ అంశాలను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల ముందు ప్రతిపాదనలు పెట్టడానికి, మేనిఫెస్టో పెట్టడానికి అని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ క్రమంలో ఇది చివరి కార్యక్రమం. నిన్నటి రోజున తిరుపతిలో జరిగింది, అంతకుముందు రోజు అనంతపురం, అంతకుముందు కర్నూలులో జరిగింది. ఈ సందర్భంలో రాజకీయ పార్టీలకు ఒకటి చెప్పదలుచుకున్నాం. మేము రాయలసీమలో సాగునీటి వసతి అత్యంత తక్కువగా కల్పించిన నేపథ్యంలో ఆ సాగునీటి వినియోగం కూడా అత్యంత తక్కువగా ఉంది.
మధ్యాంధ్రప్రదేశ్లో కృష్ణా జలాలు వాడుకుంటున్న కృష్ణా గుంటూరును తీసుకుంటే ఆ కంపారిజన్ చేసుకుంటే రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇక్కడే ఖర్చు పెడితే కానీ ఆ సమాన స్థాయికి మేము చేరలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో మీరు అరకొర నిధులు ఇస్తూ కేవలం 10-12% నిధులు రాయలసీమలో పెడుతూ రాయలసీమను ఇంకా మరింత వెనుకబాటుకు గురి చేసే పరిస్థితులు ఉన్న నేపథ్యాన్ని మీరు ఒకసారి సమీక్షించుకొని రాయలసీమ అభివృద్ధికి కావాల్సిన బడ్జెట్లో నిధులు పెట్టాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని మేము ముందుస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న 4 ప్రాజెక్టుల యొక్క నిర్మాణం కూడా సత్వరం పూర్తి చేయాలి. దానికి కావాల్సిన నీటి కేటాయింపులు, నికర జలాల కేటాయింపులు రావాలంటే గోదావరి నుండి నీటి మళ్లింపు చేసే కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మీరు విస్మరించి ఆ దుమ్మగూడెం నాగార్జునసాగర్ టేల్ పాయింట్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు మళ్లించే కార్యక్రమాన్ని విస్మరించారు. ఆ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేపట్టాలనే ఒక అంశాన్ని మేము ముందు ఉంచుతున్నాం. అదేవిధంగా అత్యంత కీలకమైనది రాయలసీమ బతికి బట్ట కట్టాలంటే చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ, పెన్నా నది పునరుజ్జీవనం అనేది చాలా కీలకమైన అంశం. బుందేల్ఖండ్ ప్యాకేజీలో ఉన్న నిధులను తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కూడా టైం బౌండ్లో ఒక 5 సంవత్సరాల కాలంలో చెరువుల నిర్మాణం పునరుద్ధరణ కోసం ప్రత్యేకంగా మీరు ఒక మేనిఫెస్టోలో ఒక కార్యక్రమం పెట్టాలన్న డిమాండ్ పెడుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అనేక కడప ఉక్కు కర్మాగారం కానీ, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు, రైల్వే జోన్ కానీ ఇవన్నీ ఏమీ చేపట్టకుండా రాయలసీమ అంశాలు పూర్తిగా విస్మరించేసి అమరావతి, పోలవరం లేదా విశాఖకు అనుకుంటున్న నేపథ్యంలో రాయలసీమ వైపు కూడా దృష్టి మరల్చండి. దృష్టి మరల్చకపోతే రాయలసీమ ప్రజలు కూడా మీ గురించి ఆలోచించే పరిస్థితులు వస్తాయని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తూ రాయలసీమ సహేతుకమైన డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టి రాయలసీమ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఒక డిమాండ్ను ముందు ఉంచుతున్నాం. అదేవిధంగా రాజధాని లేదా హైకోర్టు అన్నది ఏకైక రాజధాని అని చెప్పి ఒక పార్టీ అంటుంటే అన్ని పార్టీలు దానికి ఒత్తాసు పలుకుతున్న నేపథ్యంలో అమరావతి రైతులు ఎంత త్యాగం చేశారో అంతకంటే ఎక్కువ త్యాగం రాయలసీమ రైతులు చేశారు శ్రీశైలం ప్రాజెక్టు కోసం. మరి మీరు ఆ డిమాండ్ పెడుతున్నప్పుడు శ్రీశైలం నీళ్ళన్నీ కూడా రాయలసీమకి అనే డిమాండ్ కూడా మీరు ఉంచుతారా, లేకుంటే మీరు మీ సవరణ చేసుకుంటూ రాజధాని కానీ హైకోర్టుని కానీ రాయలసీమలో ఏర్పాటు చేస్తూ రాజధాని కేంద్రంలో ఎక్కడైనా ఉండనివ్వండి అక్కడ 40% ఉద్యోగాలు మా యువతకు ఇచ్చే కార్యక్రమం చేపడతారా లేదని ఒక సూటైన డిమాండ్ మీ మీద ఉంచుతున్నాం. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని రాయలసీమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే ఒక కోరికను మీ ముందు ఉంచుతూ అది తీరుస్తారని చెప్పి మేము ఆశిస్తూ అది తీర్చి రాయలసీమ ప్రజల యొక్క మనసు గెలుచుకొని మీరు కూడా ఎన్నికల్లో విజయవంతం అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. నవరత్నాలు అర్హులందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న లేఅవుట్లోని లబ్ధిదారులకు ఆర్డీఓ వెంకటేషు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులకు అందించారు. వేంపల్లె పట్టణం వైఎస్ మదీనాపురంలో వేంపల్లె మండల తహసీల్దార్ వెంకటేష్ నాయక్తో కలిసి ఆర్డీఓ వెంకటేష్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి రిజిస్ట్రేషన్ పత్రాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాల మంజూరుతో పాటు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, అయితే అందుకు సంబంధించి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అలాగే ఆయా సచివాలయ పరిధిలో లబ్ధిదారులకు ఈ రిజిస్ట్రేషన్ పత్రాలు అందిస్తామని, వృద్ధులు కార్యాలయాలకు రాలేని పరిస్థితుల్లో ఉన్న లబ్ధిదారులకు నేరుగా వారి ఇంటి వద్దకే రిజిస్ట్రేషన్ పత్రాలు అందిస్తున్నట్లు ఆర్డీఓ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో ఆర్ఐ లోకేష్, కంప్యూటర్ ఆపరేటర్ భారత్, విఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు, వార్డు సభ్యుడు ఉమర్, లబ్ధిదారులు పాల్గొన్నారు. రాలేని వాళ్ళు కొద్దిగా ముసలోళ్ళు ఉన్నారు, కొద్దిమందికి ఏదైనా కానీ రాలేని పక్షంలో వాళ్ళకి ఇంటికాడికి వచ్చి రిజిస్టర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే జగనన్న లేఅవుట్స్లో వెబ్సైట్ పట్టాలు ఇచ్చామో వాటన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయించే పద్ధతిలో భాగంగా మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసి బెనిఫిషరీస్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కానీ డోర్ స్టెప్స్కి వెళ్ళి వాళ్ళ డోర్ స్టెప్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు వేంపల్లిలో ఈ కాలనీకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మేము వారి ఇంటి దగ్గరే వారికి రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఇక్కడే చేసి ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో వైసీపీ రాజ్యం కొనసాగుతూ తమ వారిపై దాడులు చేసి వాస్తవ విరుద్ధ ఫిర్యాదులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ మేరకు కడప నగరంలో చోటు చేసుకున్న ఘర్షణ విషయంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు ఏకంగా పోలీస్ స్టేషన్లపై దాడి చేసే స్థితి నెలకొందన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుల పట్ల దుర్భాషలాడడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కడప నగరంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన వైసీపీ నేతలు సహనం కోల్పోతున్నారని అన్నారు. రాబోయే కాలంలో అధికారం కోల్పోయే పరిస్థితి ఏంటో ఊహించుకుంటే తమకే జాలేస్తోందన్నారు. తమ నాయకులు కార్యకర్తల జోలికి వస్తే తాము అధికారంలోకి వచ్చాక తమ సత్తా ఏమిటో చూపుతామని ఆయన హెచ్చరించారు.
అధికారంలోకి ప్రయత్నం చేసిన టీడీపీ నాయకులు వెంటనే చంపడానికి ప్రయత్నం చేసిన టీడీపీ నాయకులు వెంటనే చంపడానికి ప్రయత్నం చేసిన టీడీపీ పోలీసులు వెంటనే పోలీసులు వెంటనే పోలీసులు వెంటనే నిందితులు వెంటనే నిందితులు వెంటనే నిందితులు వెంటనే చంపడానికి ప్రయత్నం చేసిన టీడీపీ నాయకులు వెంటనే మాధవి రెడ్డి కొన్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుంది వైసీపీ వాళ్ళ చందం మీద. మా కార్యకర్తను ఇంటి మీదకి వచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని చెప్పి దౌర్జన్యం చేసి ఇంటి మీదకి వచ్చి కొట్టారు. అది కంప్లైంట్ చేసేదానికి వస్తే వైసీపీ నాయకులు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు పోలీస్ స్టేషన్ మీదకి దాడి చేసి పోలీసు వాళ్ళు చోద్యం చూస్తూ ఉన్నారు. ఎవరిని పడితే వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఓడిపోతామని ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. పోలీసు వాళ్ళు కూడా ఇంకా 10 రోజులు ఓపిక పట్టాలా అన్నట్టుగా మాట్లాడే పరిస్థితులు చూస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది. రేపు ప్రభుత్వం మారిపోయినాక అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏందో మాకే జాలేస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే ఏమైపోతారో అని. ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ కడప నగరంలో జరుగుతున్న పరిస్థితి. మా కార్యకర్తలకు జోలికి వస్తే నేను చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మా కార్యకర్తల జోలికి వస్తే మాకు టైం వచ్చినప్పుడు 1కి 10 అంతలు మేము కూడా రియాక్ట్ అవుతాం. మా సత్తా కూడా చూపిస్తాం. తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకోవాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు హెచ్చరించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషాపై మాధవి అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడడం దారుణమన్నారు. మగవారిని మాధవి మాట్లాడే తీరు చూస్తుంటే కట్టుకున్న భర్తకు ఆమె ఇచ్చే గౌరవం ఏమిటో తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు. కడప నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిపై రాజకీయ పార్టీలుగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని, అది వ్యక్తిగత విమర్శలకు దారి తీయకూడదన్నారు. 4 ఏళ్లు ఎక్కడ ఉన్నారో తెలియని మీరు ఎన్నికలు వచ్చేసరికి ఊడిపడి హడావిడి చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నట్లు వారు చెప్పారు. కరోనా విజృంభించిన సమయంలో మాధవి ఎక్కడున్నారని డిప్యూటీ సీఎం విమర్శిస్తే నిజాన్ని అంగీకరించకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. రాజకీయాల్లో ఉన్నవారికి వినయం, వినమ్రత ఉంటేనే ప్రజలు ఆదరిస్తారన్న విషయం మాధవి గుర్తుంచుకోవాలన్నారు. 14 ఏళ్ల అధికారంలో ఉన్న టీడీపీ జిల్లాకు కానీ కడప నగరానికి కానీ చేసిందేమీ లేదన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే నీ భర్త కడప ఇన్ఛార్జిగా ఉన్నారు కదా, ఏం అభివృద్ధి చేశారో చెప్పకుండా విమర్శలు చేయడం దారుణమన్నారు. తాము చేసిన అభివృద్ధిపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో వైసీపీ మహిళా ప్రతినిధులు టీపీ వెంకట సుబ్బమ్మ, సోషల్ మీడియా వెల్ఫేర్ కన్వీనర్ సునీతారెడ్డి, మరియలు తదితరులు పాల్గొన్నారు. కడప నియోజక ప్రజలందరికీ నా నమస్కారము. ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది కాబట్టి గొడవలు జరుగుతున్నాయి. మనము చాలా ఏళ్ల నుంచి కడపలో నివాసిస్తున్నాము. ప్రతిపక్షం లేకుండా ఏ ఎలక్షన్లు జరగలేదు. తెలుగుదేశం ఉన్నారు, సిపిఐ ఉన్నారు, సిపిఎం ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నంత ఘోరాలు, నేరాలు ఎప్పుడు జరగలే. ఎలక్షన్లప్పుడు ఎవరు ప్రచారం వాళ్ళు ఏం చేస్తారో చెప్పుకునే వాళ్ళు మేమేం చేస్తాము, ముందేం చేస్తామో చెప్పి ఓట్లు అడగాలి. కానీ కడప నియోజకవర్గం స్థానికంగా పోటీ చేసిన తెలుగుదేశం నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు కానీ గొడవలు పడిన ప్రసక్తే లేదు. మా నాయకుడు అయితే ఎలక్షన్ల ముందర ఎవరైనా పార్టీ తరఫున ఎలక్షన్లు అయినాక పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవని అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చినారు. అందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు అందరూ ఉన్నారు. అలా ప్రశాంతంగా గడిచిపోతున్న టైం ఇది. ఇంతవరకు వరదలు వచ్చినా, కరోనా వచ్చినా ఎవరే కానీ ఇక్కడ తొంగి చూడలేదు, కనీసం ఏమని పట్టించుకున్న దాఖలాలే లేవు. అప్పుడు ఎలక్షన్లప్పుడు ఎప్పుడు గొడవ పడినారో అంతే, తర్వాత లేదు. తెలుగుదేశం రాలేదు, ఆ తర్వాత ఎవరూ రాలేదు. కరోనా వచ్చిన టైంలో ఎంత అసలు మా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కానీ, లీడర్లు కానీ, ఆమదన్న కానీ, అంజదన్న కానీ, సురేష్ అన్న కానీ వీళ్ళు ఎంత అందరికీ భోజనాలు, శానిటైజర్లు, ఇంటికి మాత్రలు అన్నీ సప్లై చేశారు. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా వరదల్లో వాళ్ళు నైట్ సూట్లు వేసుకొని అవన్నీ వేసుకొని పోయి చూస్తున్న పరిస్థితి. అంతా బాగా జరుగుతుంది, అంతా బాగుందని అనుకునే టైంలో ఇప్పుడు కొత్తగా పక్క జిల్లా నుంచి ఒక లేడీ అభ్యర్థి అంటే తెలుగుదేశం ఇన్ఛార్జిగా వేశారు. శ్రీనివాసరెడ్డి అన్న గారి భార్య మాధవరెడ్డి గారు. మంచిగా ఉంది, బాగుంది.
తను ఏం చేస్తుందో చెప్పాలా, తను ముందు వాళ్ళ భర్త ఏం చేశారో చెప్పాలా, తెలుగుదేశం వాళ్ళు ఏమో చేశారో చెప్పాలా. అవన్నీ వదిలేసి అంజదన్నను కౌంటర్ వేయడం మొదలుపెట్టింది. మా వాళ్ళు ఎప్పుడే కానీ ముందు అంజదన్న సోదరి అమ్మ చెల్లెలమ్మ అని మాట్లాడుతూ ఉన్నారు. అంజదన్నను కౌంటర్ వేయడం మొదలుపెట్టింది. 1 కాదు 2 కాదు పదాకు ఆమె ఫస్ట్ రేపెట్టింది. కటింగ్ భాష, డిన్నర్ భాష, కొవ్వు, మదము ఇవన్నీ అన్నీ అనడం మొదలుపెట్టింది. మేము అక్కడికి చాలా సహనంగా మా సౌమ్యుడైన డిప్యూటీ సీఎం అన్న కానీ మేయర్ అన్న కానీ వీళ్ళు వద్దమ్మా, మేము ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినా అమ్మ మాధవమ్మ అని మాట్లాడిన వల్గర్గా ఒక్క మాట కూడా రాకూడదు అని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. మేము దాంట్లోనే ఉన్నాం. ఎవరికైనా 10 సార్లు అంటే ఒకసారైనా మాకు కోపం వచ్చి మేము కూడా అంతో ఇంతో కొంత రాకుండా అంతో ఇంతో భాష వస్తుంది కదా. అయినా కూడా మా లీడర్లు చెప్పినారు కాబట్టి మేము చాలా సౌమ్యంగా ఉన్నాం. లాస్ట్కి ఎక్కడికి వచ్చిందంటే మాధవమ్మ కొవ్వు కండ కావరం నీకు, నువ్వు గుంతలు వేస్తే బూడిపోతావు, మా వెనకాల ఏం పేటీఎం వాళ్ళని పెట్టావు. ఆమె నిజంగా అంటే మీరు విలేకరులందరూ గమనించిన ఆమె వెంట ఉండేవాళ్ళు ఎవరు లోకల్ లేరు. ఆమె అప్పు తెచ్చుకుంది. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో అట్లా వచ్చినారు వాళ్ళు కూడా. అంతెందుకు తెలుగుదేశం ఆమె స్వర్ణ అని ఉంది మాసాపేటలో, ఆమె ఎంత ఘోరంగా చెప్పింది. ఆమెకు వేయమ్మా, మీ పార్టీలో ఉన్న మీ కౌంటర్ రేషన్లకు వేయి, మా వాళ్ళు అన్నదానికి అంజదన్న అన్నదానికి మేము చెప్పాము. ఆమె ఎట్లా అంటుంది, నువ్వు గెలిచే ప్రసక్తే లేదు, తెలుగుదేశంలో మాధవమ్మ గెలిచే ప్రసక్తే లేదు, ఆమె క్యాడరే లేదు, తెలుగుదేశం వాళ్ళు ఒక్కరూ సపోర్ట్ లేరు అని ప్రెస్ మీట్ పెట్టింది. దానికి కౌంటరు అంజదన్న ఏం చేశాడు, అంజదన్న తిడితే నీకు ఓట్లు వస్తాయమ్మా, రావు తల్లి, అంజదన్న నువ్వు గడప గడపకు రా, అంజదన్నను ఇంట్లోకి చెయ్యి పట్టుకొని ప్రేమగా ఇళ్ళలో పిలిచిపోతున్నాడు. ప్రతి ఒక్క ఇంటికి మేము చాలా అవస్థపడుతున్నాం ఆయన అంటే పోయినప్పుడు. ఏ ఇల్లు అయినా కానీ ఆయన ఇంట్లోకి పిలుచుకుపోయి కూర్చోబెట్టి మర్యాద చేస్తూ ఉంటారు. అది మా అంజదన్న స్థాయి. నువ్వేంది వచ్చినప్పటి నుంచి ఇలా వాడు అంటావు, అంజద్ అంటావు, భాష అంటావు. వద్దు మాధవమ్మ, నీకు హిదవు చెప్తున్నా, నువ్వు మంచిగా రాజకీయం చేసుకో, నీకు కనీసం డిపాజిట్ అయినా వచ్చేట్లు ప్రవర్తించు, నీకు చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈమె ఎంత సంస్కారం లేకుండా మగవాళ్ళని వాడు వీడని మాట ఆ పేరు పోగొట్టుకొని మంచిగా నీ రాజకీయం నువ్వు చేసుకో, మేము చేసుకుంటాం. ఇంకా కొత్తగా ఇంకా నువ్వు ఇన్నిసార్లు అంటే కౌంటర్ ఏదా, చిన్న పిల్ల అర్ధరాత్రి మీ మనుషులు పెట్టి ఫోన్ చేస్తావా, నువ్వు ఫోన్ చేయించి భయపిస్తావా, మా ప్రభుత్వం వస్తే చంపేస్తామని, నీకు ఏమైతే చూస్తామంటారా, నీ చరిత్ర ఏంది, నువ్వు చూసింది, నీకు తెలిసింది ఏమింది, నువ్వు మీ వాళ్ళని హద్దులో పెట్టుకోమ్మా. మా అంజదన్న ఇంత టీం ఉంది, ఒక్కరు కూడా ఎక్కువ తక్కువ మాట్లాడరు, అదే అంజదన్న కెపాసిటీ. నువ్వు మీ ఒక్కడు అర్ధరాత్రి ఆడపిల్లకి చేస్తా అంటే మీరు ఏం చేస్తుంటారమ్మా. మా వాళ్ళు కూడా ఉన్నారు, మాకు కూడా యూత్ ఉంది, మాకు కూడా సోషల్ మీడియాలో ఉన్నారు, మా వాళ్ళకు ఇంతకి మించి మాటలు వస్తాయి, కానీ సంస్కారం సభ్యత ఉంది. ఆ పాప ఇట్లా చేయడం పద్ధతి కాదమ్మా, మీరు మంచిగా ఉండండి, ఓట్లు అడుక్కో, వచ్చినవి తీసుకో, లేకుంటే గమ్మనుండు, మాకు ఓటమి భయమే లేదమ్మా, మేము గెలిచినాం, ఆల్రెడీ మేము గెలిచినాం, మీరు ఎప్పుడైతే మా మీద దాడులు మొదలు పెట్టారో మేము గెలిచినాం, నీకు ఓటమి భయం ఉంది తల్లి, జాగ్రత్తగా ఉండు, అంజదన్న అన్నట్టు ఎవరు భరించరు, చిన్నపిల్ల కాబట్టి అనేది మాకు కూడా అంత ఉక్రోషం ఉంది. ఆమె సోషల్ మీడియా కాబట్టి అప్డేట్ చేయగలిగే కెపాసిటీ కూడా చేసింది. ఇక్కడ అందరూ మాట్లాడగలరమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండుమా. నమస్కారం. నిన్నటి రోజున 10 నుంచి 12 వరకు టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి మాధవిరెడ్డి చెప్పిందో మరి అతనే ఫోన్ చేశాడో తెలీదు, ఫోన్ చేసి మీరు మాధవిరెడ్డిని తిడుతున్నారు ఫేస్బుక్లలో, మీకు తిట్టమని చెప్పి ఎవరు చెప్పారని చెప్పి అతను చెప్తున్నాడు. ఇంకొకటి ఏం జరిగిందంటే, ఈ గొడవలకన్నిటికీ కారణం వాళ్ళు అయిపోవడానికి ఈ కడప చాలా ప్రశాంతంగా ఉంది, కడపకి ఒక శూర్పణఖ ఎట్లా వచ్చిందో ఆ టైపులో వచ్చి కడప ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఎవరైనా ఆవిడ పైన ఏదైనా మాట్లాడితే వాళ్ళకి సంబంధించిన గూండాలు వచ్చి దాడులు చేపిస్తున్నారు. అతను నిన్నటి రోజున నైటు నాకు ఫోన్ చేసి మాట్లాడిన భాషలు మీరే వినండి. అయ్యో నాయనా, నువ్వే పెడతానన్ను పెట్టు, నీకు చలి జ్వరం వచ్చండి నువ్వు పెట్టు, నాకేం అవసరం లేదంతా. మీరు అన్నారు కదమ్మా, మేము ఎస్పీ గారు పెడతామని అన్నారు కదా.
3 నెలల తర్వాత చెప్తా అంటే ఏం చెప్తావు నువ్వు? వాళ్ళు చిన్న చంపుకున్న వ్యక్తులు మాకు లేదమ్మా. 2016లో ఆల్రెడీ మీ టీడీపీ గవర్నమెంట్ లోనే మా మనిషిని చంపేస్తున్నారు. ఇంకేం చంపుతారు మీరు? జగన్ మాదిరి ఇన్ని వాళ్ళు చిన్న చంపుకున్న ఎవరు రాజకీయమో తెలుసులేండి అందరికీ. జగన్ రెడ్డి నేను చెప్పేది ఏంటంటే, నీకు నా ఇన్ఫర్మేషన్ ఏంటో కావాలంటే రేపు పొద్దుంటే మొత్తం నేనే ఇస్తాను. వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు లేదు కానీ మరి అంత లేనప్పుడు ఈ టైంలో నాకెందుకు కాల్ చేస్తావు నువ్వు? ఉండొచ్చు కానీ లేదులే కానీ నీకు అదే నాకు లేనప్పుడులేండి. అవునా పగులని తప్పదా మీకు? కానీ మాకు తెలుసన్నా చెప్పి చేసినారు నమ్మలేదు. మీరు ఈ టైంలో మేలుకుంటారు, ఏ టైంలో మీరు మాకు రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. మీరు ఏడ పుట్టారు కదా మాకు తెలుసులేమ్మా అన్ని. నేను ఏ టైంలో మేల్కునేది, ఏ టైంలో నిద్రపోయేది కూడా ఇతనికి తెలుసంట. అంటే ఈ టీడీపీ వాళ్ళు అధికారం లేకపోయినా ఏ విధంగా మహిళలకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు కూడా మీరు ఇందాక విన్నారు. ఒకటి కడప ప్రజలు ఒకటే గమనించాలి, ఇలాంటి శూర్పణఖల వచ్చి మాయమాటలు ఎన్నో చెప్తారు. ఈ శూర్పణఖ వచ్చి మా మీద దాడి చేయించాలని చెప్పి చూస్తుంది. మాది జగనన్న పాలనలో రామరాజ్యంలాగా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. కడప చాలా ప్రశాంతంగా ఉంది. కడపను ప్రశాంతంగా ఉండకూడదు అనే ఒక ప్రయత్నమే వాళ్ళది, తపన తప్పితే ఇంకా వేరే ఆలోచన లేదు. ఇంకా దాడులు చేయిస్తారు, 3 నెలలు ఆగితే చంపేస్తామని చెప్తున్నారు కదా. ఇలాంటి సంపుడాలకి, ఇలాంటి బెదిరింపులకి ఇక్కడ ఎవ్వరూ భయపడే వాళ్ళు లేరు. అలాంటివన్నీ చూసి వద్దు అని చెప్పేసి మేము సైలెంట్గా ఉన్నాము. ఇంకా మాధవిరెడ్డి, శ్రీనివాసరెడ్డి నీ అనుచరులకి ఒక్కటే చెప్తున్నాను, నేను ఇలాంటి దాడులకి కానీ ఇలాంటి చర్యలు కానీ నా బలగం మీ పైన దాడికి ప్రయత్నం చేస్తే నువ్వు నీ భర్త బస్సు టికెట్ తీసుకోవడానికి కూడా టైం లేకుండా సేలమ్మడి పరిగెత్తి హైదరాబాద్లో చేరుకునే పరిస్థితి కూడా మీకు వస్తుందని చెప్తున్నాను. ఇంకొక నైట్ అతను మాట్లాడుతున్నాడు, ఏ టైంలో నేను నిద్ర మేల్కుండా ఏ టైంలో నిద్రపోతానో కూడా అతనికి ఇన్ఫర్మేషన్ ఉందంట. మా ఇంటికి ఏమైనా సీసీ కెమెరాలు పెట్టారా మీరేమైనా? ఇలాంటి పనికిమాలిన వ్యవహారాలు కాకుండా ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చేయండి. నేను ఒక్కటే చెప్తున్నాను, కడప ప్రజలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణమే కోరుకుంటున్నారు. మేము అధికారంలో ఉండి కూడా ఎవరి మీద ఇలాంటి దాడుల ప్రయత్నం కానీ, ఈరోజు కూడా 39వ వార్డు కార్పొరేటర్ వాళ్ళ కొడుకును కూడా కత్తితో పొడిచారు. ఇంత బరి తెగించి మీరు శూర్పణఖ రాజకీయం చేయాలని చూస్తున్నారు. నిజంగా నువ్వు మా కడపకి పట్టిన ఒక శూర్పణఖవే అని చెప్తున్నాను. నువ్వు ఇంకా ఇప్పుడు మమ్మల్ని భయపడిచే ప్రయత్నం చేశావు కాబట్టి నీకు ఎలాంటి పరిస్థితుల్లో నేను కూడా అదే సేమ్, నువ్వు భయపడే అవసరం లేదు. ఇలాంటి హత్య రాజకీయాలకి ఇంకోటి సంపుతాం పొడుస్తాం అంటే భయపడి తిరిగే పరిస్థితి ఇక్కడ ఎవరు లేరు. నా వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు అన్నది ముందు నువ్వు ఎంక్వైరీ చేసుకో, తర్వాత నీకే తెలుస్తుంది. ఇంకొకటి, కడప నుంచి మా అంజదన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించి కడప ప్రజలకు అలాగే జగనన్నకు మా మహిళలందరి తరపున గిఫ్ట్గా పంపించి మిమ్మల్ని కడప నుంచి తరిమి కొట్టే రోజు ఇంకా 2.5 నెలలోనే ఉందని తెలియజేస్తున్నాను. రానున్న ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు సంబంధించి సగం సీట్లు మాదిగలకు కేటాయించి ఆయా సామాజిక వర్గానికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, తీరా అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించడం జరుగుతుందని అన్నారు. నాటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాదిగలకు అనేక హామీలు ఇచ్చి ఆ తర్వాత విస్మరించడం తగదన్నారు. ఇటువంటి తరుణంలో ఆయన మాదిగల పట్ల తమకు గల చిత్తశుద్ధి నిరూపించుకుంటూ వారికి తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు. తమ సంక్షేమాన్ని కాంక్షించే వారికి ఈసారి ఎన్నికల్లో మాదిగలు తమ మద్దతు తెలియజేస్తారన్నారు. ఈ విషయంగా తమ సామాజిక వర్గాన్ని చైతన్యవంతులు చేసేందుకు రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో మాదిగల సత్తా ఏమిటో తెలియజేస్తామని ఆయన వివరించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒకటే స్పష్టం చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో మాదిగలకు మాదిగ ఉపకులాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉందని చెప్పి మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. అయితే ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. మాదిగలకు మాలలకు ఉన్నటువంటి
వ్యత్యాసం చాలా ఉంది. ఎందుకనంటే ఈ రాజకీయ పార్టీలు కూడా ఈరోజు మాదిగలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. ఎట్లా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయంటే, ఈరోజు గతంలో తెలుగుదేశం పార్టీ అదే విధంగా చేసింది, కాంగ్రెస్ పార్టీ అదే విధంగా చేసింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న మాకు సమానమైనటువంటి అవకాశాలు కల్పించి సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పి 2019 ఎన్నికల్లో నమ్మి వైఎస్ఆర్ పార్టీకి మేము మాదిగ ఉపకులాలు 63% ఓట్లు వేస్తే ఈరోజు మాదిగల పరిస్థితి ఏంటంటే, రాజకీయాల్లో ఈ రాష్ట్రంలో 29 అసెంబ్లీ స్థానాలు ఎస్సీ రిజర్వేషన్లో ఉంటే దాంట్లో 21 స్థానాలు మాలలకు ఇచ్చి 8 మాత్రమే మాకు అసెంబ్లీ స్థానాలు కేటాయించడం అనేది ఎంత అన్యాయమో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పి కూడా ఆయనకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎంపీ సీట్లు కానీ మాదిగలు ఖచ్చితంగా కేటాయించాలి. కడపలోనే మాత్రమే కాదు, ఇక్కడి నుంచే మీరు సమన్వయం చేయాలనుకుంటే ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మాకు సమానంగా 29 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మాకు ఎస్సీ రిజర్వేషన్ పరంగా. 29 నియోజకవర్గాల్లో సమానంగా ఇవ్వండి, వాళ్లకు సమానంగా ఇవ్వండి, మాకు సమానంగా ఇవ్వండి. మాలో ఉన్నటువంటి ఉపకులాలను అసలు లెక్కల్లో పెట్టుకోవడం లేదు. ఇప్పుడు ఆదివాంధ్రులు లేరా, రెల్లీలు లేరా, ఎవరు లేరు. ఎవరికి కూడా ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా కేటాయించుకోకుండా అన్ని మాలలకే కేటాయించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇదని చెప్పి మేము తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ విషయంలో మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మేము శ్రీకారం చుట్టి మాదిగలను చైతన్యపరిచి ఓటు ఏ విధంగా వేయాలని చెప్పి కూడా మేము సూచిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, మరి మీరు ఖచ్చితంగా మేల్కొని మాకు సీట్ల పంపకాల్లో ఖచ్చితంగా సమన్వయం చేసేంత వరకు మేము ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలపై అదనపు భారాలు వేస్తూ పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధానాలను అవలంబించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీసీసీఎం మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలన పన్నుల మోత ఛార్జీల వాతగా ఉందన్నారు. 56 నెలల్లో దాదాపు 1.40 లక్షల కోట్ల అదనపు భారం ప్రజలపై మోపారని తెలిపారు. మద్యం, ఇసుక, ఆస్తి పన్ను, డ్రైనేజీ, నీటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్, ఆర్టీసీ ఇలా అన్ని రంగాలపై వేలాది కోట్ల రూపాయల భారం ప్రజలపై పడిందన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టి రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చిందన్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటుకు స్వస్తి పలికిందని, దుగ్గరాజపట్నం ఊసే లేదని, పోలవరం ప్రశ్నార్థకం చేసిందని అన్నారు. విజయవాడ, విశాఖ మెట్రో అంశం మరుగున పడగా విశాఖ రైల్వే జోన్ రాలేదని అన్నారు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాకపోగా విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తుందని అన్నారు. అటువంటి ద్రోహపు పార్టీతో టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకోవడం దారుణమన్నారు. షర్మిలమ్మ భద్రత ప్రభుత్వానిదేనని గుర్తించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆమె భద్రతను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రెడ్డి గారు పన్నుల మోత ద్వారా, ఛార్జీల వాతల ద్వారా ప్రజల నుండి దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ 56 నెలల్లో లాగడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే మట్టి ముద్ద ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్లుంది. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాక్కున్నట్లుంది. ఇచ్చిందేమో గోరంత, లాక్కున్నదేమో కొండంత. మద్యం ధరలు పెంచడం ద్వారా దాదాపు 16,000 కోట్ల రూపాయలు అదనంగా మందుబాబుల నుండి లాగింది. ఇసుక ధరలు పెంచడం ద్వారా 10,000 కోట్లు, ఆస్తి పన్ను పెంచడం ద్వారా 7,000 కోట్లు, డ్రైనేజు, నీటి పన్నులు పెంచడం ద్వారా 4,000 కోట్లు, విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా 30,000 కోట్లు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం ద్వారా దాదాపు 50,000 కోట్లు. ఇక రెండవ అంశం, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ బీజేపీతో పొత్తు. టీడీపీ బీజేపీతో పొత్తంట. దానికోసం వాళ్ళు పిలిచారంట, ఈయన హస్తనకు వెళ్ళారంట. ఈ బీజేపీ రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహి. వైకాపా ప్రభుత్వం రెండవ ద్రోహి అయితే నంబర్ 1 ద్రోహి బీజేపీ. ఈ 10 సంవత్సరాల కాలంలో
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయము, మోసము, ద్రోహము అంతా ఇంత కాదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లాలో స్టైల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. దుగరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు. రాజధానికి నిధులు ఇవ్వలేదు. పోలవరం ప్రశ్నార్థకమైంది. విశాఖ మెట్రో లేదు. విజయవాడ మెట్రో లేదు. విశాఖ రైల్వే జోన్ లేదు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేదు. కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లేదు. ఇంత అన్యాయం చేయడమే కాకుండా చివరికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలని, అమ్మాలని, లేకుంటే మూసివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, శ్రీకాళహస్తి దగ్గర గతంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం స్థాపించిన మన్నవరం విద్యుత్ ప్రకల్ప ప్రాజెక్టును మూసివేస్తే ఇటువంటి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళాడంట. ఇంతకంటే ద్రోహం మరొకటి ఉండదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహం చేసిన బీజేపీ, దానితో జతకట్టినటువంటి టీడీపీ, జనసేనలను, నంబర్ 2 ద్రోహం చేసినటువంటి జగన్ రెడ్డి పాలనను చిత్తుగా ఈ పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. ఒక్కసారి ఆలోచించాలని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మూడో విషయం, షర్మిలమ్మ గారి భద్రత. తెలంగాణ ప్రభుత్వమే 4+4 వచ్చేసి ఆవిడకు భద్రత కల్పించింది. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు 2+2కు తగ్గించి చివరికి 1+1కు కుదించడం అంటే ఈడ ఖచ్చితంగా దురుద్దేశం, జగన్ ప్రభుత్వం యొక్క దురుద్దేశం, దుర్బుద్ధి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇమ్మీడియట్గా షర్మిలమ్మ గారికి తెలంగాణ ప్రభుత్వము ఇచ్చిన విధంగా 4+4 భద్రత కల్పించాలి. ఇంకా వీలైతే ఇక్కడ ఆవిడ జిల్లాలో పర్యటిస్తూ ఉంది. జనాలు విపరీతంగా వస్తున్నారు. కాబట్టి తొక్కిసలాట్ను తగ్గించేదానికోసమైనా సరే 4+4 కానీ అంతకంటే కానీ భద్రత షర్మిలమ్మకు పెంచాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగరం 39వ డివిజన్ కార్పొరేటర్ కమాల్ బాషా కుమారుడు పీరుల్లాపై దాడి. ఇరు పార్టీల నేతల రాకతో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు. సీమ జిల్లాల సాగునీరు అవసరాన్ని గుర్తించి ఆ దిశగా ప్రభుత్వాలు పని చేయకపోవడంతోనే ఈ ప్రాంత వెనుకబాటుతనానికి కారణం. చర్చా కార్యక్రమంలో రాయలసీమ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ ప్రతినిధుల వెల్లడి. తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకోవాలి. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతల హితువు. నవరత్నాలు అర్హులందరికీ ఇళ్లు పథకంలో భాగంగా అర్హులందరికీ ఇంటి పట్టాల పంపిణీ. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి రిజిస్ట్రేషన్ పత్రాలను అందించిన ఆర్డీఓ, ఇతర అధికారులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.